కారు ఎక్కడున్నావో ఏంటో మనమైతే లాస్ ఏంటోస్ మొత్తం వెతకాల్సి ఉంటుందేమో. నా కంటికైతే ఇక్కడ ఎక్కడ కూడా కనబడట్లేదు. కనీసం మీ కంటికైనా కనబడితే చెప్పండి. ఇక్కడంతా నార్మల్ కార్సే ఉన్నాయి. మనం వెతికే ఉండవబ్బా. ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతాయో, ఎక్కడైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయో, ఎక్కడైతే మైన్స్ ఉంటాయో ఆ ప్లేస్ లో ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి మాస్టర్ కార్స్. సో అక్కడికి మనం వెళ్ళి చూడాలి. దాంతో పాటు ఇండస్ట్రియల్ ఏరియాస్ దగ్గర కూడా ఉంటాయి. సో అక్కడ చూసినట్లయితే మనకు ఖచ్చితంగా ఆ పెద్ద మాస్టర్ కార్ అయితే దొరికేస్తుంది. అబ్బా సిటీలో మొత్తం నార్మల్ కార్సే. ఎందుకంటే మాస్టర్ కార్స్ వచ్చేసరికి ఆఫ్ రోడ్ వెహికల్స్ అవుతాయి. ఆఫ్ రోడ్ వెహికల్స్ అంటే మన మెయిన్ రోడ్డు పైన తెలియదు, అంతా కొండల పైన అటు సైడ్ ఉంటుంది. కానీ ఇటు సైడ్ అరే సిమియోన్ మామ దగ్గర ఒక కార్ ఉందంట. ఓకే మనం వెళ్దాం. ఫైనల్లీ మనమైతే మైకేల్ వచ్చేసాం. ముందుగా వచ్చేసరికి మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ టాస్క్ మనం చేయలేకపోయామంటే మాత్రం చాలా కష్టం. ఒకవేళ మైకేల్ గడికి డౌట్ వచ్చిందంటే మాత్రం వాడైతే చాలా కేర్ఫుల్ గా ఉంటాడు. ఇప్పుడు ఎవరికి డౌట్ రాకుండా మనం జాగ్రత్తగా ఈ పని ఫినిష్ చేయాలి. ఓకే సో ముందుగా కార్ ఎక్కడుందో చెక్ చేద్దాం. కార్ వచ్చేసరికి అరే ఇదే కదా ఎల్లో కారు. ఎస్ అదిగోండి ఎదురుగా కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్ ఎల్లో కార్ అక్కడే ఉంది. బట్ మనం డైరెక్ట్ గా వెళ్ళి స్టీల్ చేయడానికి అంటే అవ్వదన్నమాట. ముందుగా వచ్చి ఎక్కడున్నారు, ఎవరన్నా మనల్ని చూస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. సో ఎవరు అప్రమత్తంగా లేకపోతే, ఎవరు మనల్ని చెక్ చేయకపోతే అప్పుడు మనం వెళ్ళి స్టీల్ చేయాలన్నమాట. రైట్ ఓకే ఇప్పుడు వచ్చేసరికి కార్ అయితే నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మన కార్ అక్కడ ఉందనుకోండి, అప్పుడు మైకేల్ గారు మనమే ఆ కార్ని తీసామని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తాడు. సో కార్ ఇక్కడ పెట్టాం కాబట్టి వాడు ఖచ్చితంగా ఇక్కడ వరకు రాడు, మనం ఈజీగా స్టీల్ చేయొచ్చు. ఓకే ఇప్పుడు డైరెక్ట్ గా మనం అయితే కార్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఒకసారి మనం అయితే మైకేల్ గారి ఇంటి బ్యాక్ సైడ్ ఎవరైనా ఉన్నారో లేదు చూద్దాం. సో అప్పుడు ఎవరు లేకపోతే ఇంటి బ్యాక్ సైడ్ నుంచి మనం అయితే ఎంటర్ అయ్యి కార్ని ఎత్తుకొని పోవచ్చు. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం నాకు తెలిసి ఎవరు ఉన్నారనుకుంటా. ఒకసారి ఎక్కి చూద్దాం. సో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎవరు లేరు, అంతా ఖాళీగా ఉంది. ఓరి నాయన మైకేల్ వాళ్ళ భార్య అదే అమాండా వదిన ఇక్కడే ఉంది. ఓరి నాయన ఈవిడ యోగా చేస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ వెనక్కి నన్ను చూసిందంటే మాత్రం నా పని అయిపోతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. సో మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే మాత్రం ఎంట్రీ ఇవ్వలేము, ఎందుకంటే ఇవి ఉంది కాబట్టి. సో ఏమన్నా ఫ్రంట్ సైడ్ నుంచి అవుతుందంటారా? సో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి నాకు తెలిసి ఈజీగా ఎంటర్ అవుతుంది అనుకుంటా. సో ఈ సైడ్ నుంచి మనం డైరెక్ట్ గా వెళ్ళి తీసుకొని రావచ్చు. మైకేల్ కూడా ఇంటి దగ్గర లేనట్టుగా ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళాడేమో. సో ఇదే మంచి సమయం. సో ఓరి నాయన ఎవరో ఫోన్ మాట్లాడుతున్నాడే. అరే వీళ్ళ యొక్క తోటమాలి ఉంటాడు కదా గార్డెనర్. సో ఇతను వచ్చేసరికి అబ్బా ఇక్కడే ఉన్నాడు. కానీ ఇదే మంచి సమయం అనుకుంటా. తనైతే అప్రమత్తంగా లేడు, తను ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇదే మంచి సమయం. లేట్ చేయకుండా తొందరగా మనం అయితే సో మెయిన్ డోర్